ఈరోజు మీకు తెలియదే ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా పారేరు కాన్సెన్స్లో తిరుగుతున్నాను. ఇప్పటికే మా గిరిజన బిడ్డలు చాలామంది రావడం కలవడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్య వస్తూనే ఉన్నారు. కానీ ఈ ఏరియా మొత్తం ఏజెన్సీ ప్రాంతమైనా కరెక్ట్ సదుపాయాలు అనేది ఇప్పటికీ లేవు, కావట్లేదు అనేది వాళ్ళ ఆరోపణ. సరైన ఇల్లు లేకపోవడం, ఏదైనా జబ్బు చేస్తే ఏమైనా ఇబ్బంది వస్తే సరైన హాస్పిటలైజేషన్ లేదని చెప్పడం. ఇక విద్యా వ్యవస్థ అయితే చాలా దూరంగా ఉన్నారు. సరైన రోడ్లు లేవు. మాకు దున్నుకొని బతుకుదానికి సరైన ఇప్పటివరకు పోడు భూములకు పట్టాలు ఇవ్వలేదని ఇలాంటి అనేక సమస్యలు తీసుకొస్తున్నారు. అలాగే దీనికన్నా ముందు కూడా కమిషన్లో, నేను రాకముందు కమిషన్లో చాలా కంప్లైంట్లు పెండింగ్ ఉంది. ఆ కంప్లైంట్ పెండింగ్ ఆధారంగానే మరి ఇక్కడ ఏం జరుగుతుంది, ఏంది, మరి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఏజెన్సీ ప్రాంతాల్లో ఏజెన్సీ బిడ్డలు మాత్రమే సకల సౌకర్యాలు, వాళ్ళకు అన్ని హక్కులు వాళ్ళకు ఉన్నాయి. కానీ ఇక్కడ నాన్ ఏజెన్సీ వాళ్ళు వచ్చి ఇబ్బంది పెడుతున్నారు అనేది కూడా ఆరోపణ అయితే గట్టిగా ఉన్నది. మరి వీటికి ఏం చేస్తున్నారు ఈ కలెక్టర్ గారైనా, ఇక్కడ ఉన్న డిఎఫ్ఓ గారైనా, అన్ని డిపార్ట్మెంట్లు ఏం చేస్తున్నాయని రివ్యూ తీసుకున్నాను రావడం జరిగింది. అలాగే పాత కంప్లైంట్ల పరిస్థితి ఉంది, మరి ఇప్పుడు వచ్చిన వాళ్ళ పరిస్థితి ఉంది. మరి మీరు అన్నీ చేస్తుంటే మరి ఇంతమంది కంప్లైంట్లు పట్టుకొని వాళ్ళ ఇబ్బందులు ఎందుకు చెప్తున్నారు అనేది కనుక్కుందామని ఇవాళ పాడేరు రావడం జరిగిందండి. ఖచ్చితంగా నేనేదో ఒక్కటి చెప్తున్నా, మా గిరిజన బిడ్డలకు చాలా వరకు ఎస్టీ కమిషన్ అనేది తెలియదు. ఇది ఒక ఐఏఎస్ ఐపీఎస్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు తప్ప, నేను అన్ని స్టేట్లు తిరిగి వస్తున్నా కదా, నాకు అదొక్కటి మాత్రం ఐడెంటిఫై బాగా ఎక్కువైంది. ఎందుకంటే వీళ్ళకు ఎస్టీ కమిషన్ ఏంది, ఎస్టీ కమిషన్ ఏం చేయగలుగుతుంది, ఎస్టీ కమిషన్ ఎవరి కోసం ఉన్నది అనేది తెలియకపోవడం, లేదా ఎస్టీ కమిషన్ మెంబరు ఎవరో వస్తేనే మాట్లాడదాం అలాంటిది ఏం లేదండి. ఇప్పుడు మొత్తం ఆన్లైన్ సిస్టమ్, సోషల్ మీడియా అయిపోయింది, అంతా ఇంటర్నెట్ జమానా. కాబట్టి మిత్రులారా, మీ మీడియా ద్వారా నేను ఒక మాట అయితే విన్నపం చేయదలుచుకున్నా. మీరు ఇవాళ హుస్సేన్ నాయక్ కమిషన్ మెంబర్ వస్తే మీరు చేయాల్సిన కంప్లైంట్ అవసరం లేదు. మీకు ఇబ్బంది కలిగితే ఒక్క వెబ్సైట్ మాత్రం మీకు చెప్తున్నాను, ఆన్లైన్లోనే చేసుకోండి కంప్లైంట్. నేరుగా మిమ్మల్ని మేము పిలుచుకుంటాం, లేదంటే మేమే వచ్చి చేస్తాం. సదరు మీకు ఇబ్బంది పెట్టిన ఏ డిపార్ట్మెంట్ వాళ్ళనైనా మేము కమిషన్కి తీసుకొచ్చుకుంటాం. కాబట్టి ncstgram.gov.in ఇది వెబ్సైట్ అండి. మళ్ళీ చెప్తున్నా, ncstgram.gov.in ఈ వెబ్సైట్ ద్వారా మీరు చెప్పుకోగలిగితే దాంట్లో రాసుకొని మీకు కావాల్సిన కంప్లైంట్ రాసి అప్లోడ్ చేసుకుంటే చాలు. మీకు ఆ డాక్యుమెంట్ ఆటోమేటిక్ మీ అన్ని కంప్లైంట్లు దాని నుండి సాల్వ్ అవుతున్నాయి. కాకపోతే బాధాకరం ఏంటంటే మన ఏరియాలో ఇంతవరకు ఒక ఎస్టీ కమిషన్ అనే రాకపోవడం, తిరగకపోవడం అనేది వచ్చిన మన సైడ్ కాలేదు. తెలంగాణ ఆంధ్రకు ఎప్పుడు అంటే ఒక కమిషన్ మెంబర్ కాలేదు, అప్పుడు కొంచెం ఇబ్బంది కలగడం. ఈసారి ఖచ్చితంగా నేను తెలంగాణ వాడినే, ఇక్కడ లోకల్ వాడినే, ఖచ్చితంగా మన తెలుగు బిడ్డలకు తగు న్యాయం చేస్తాను. ఖచ్చితంగా మీతో ఉంటా, మీ సమస్యలు కూడా వీలైనంత వరకు త్వరగా పరిష్కరించడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ ప్రధానంగా జీవో నెంబర్ 3 అనేది గిరిజనకు చేయకుండా ఉండేది. అటువంటి దాన్ని తొలగించడంతో ఉద్యోగాలు లేక నిరుద్యోగులు. జీవో నెంబర్ 3 గురించి కూడా చాలా ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు మా ఏజెన్సీ బిడ్డలు, ట్రైబ్ బిడ్డలు. కాబట్టి మళ్ళీ ఒకసారి మళ్ళీ రాష్ట్రపతి ముర్ము గారి దృష్టికి తీసుకెళ్తాం. అలాగే మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి కూడా మేము మళ్ళీ మా తరఫున, అంటే ఎక్కడ ఏ స్టేట్లో పోయినా ఇదే సమస్య ఎక్కువ వస్తుంది. అంటే ఇక్కడ మాకు హక్కు కొన్ని
ఇబ్బందుల వల్ల అది కొట్టివేయడం జరిగింది. కానీ మళ్ళీ దాన్ని మేము కూడా ట్రై చేస్తాం. కొన్ని గిరిజన సంఘాలు అయితే ఇక్కడ గిరిజన ప్రాంతంలో ఎల్టీఆర్ కేసులు అనేది చాలా పెట్టారు. ఇవన్నీ పెండింగ్లో ఉంటున్నాయండి. అసలు ఆచరణ సాధ్యం కావట్లేదు. ఎందువల్ల అంటారు? దాని మీద రివ్యూ ఏమైనా చేస్తారు? లేదండి, ఇది ఎల్టీఆర్ చట్టం దీని మ్యాక్సిమం ఏంటంటే నాన్ ఏజెన్సీ వాళ్ళు వచ్చి వాళ్ళని చేయనీయకుండా చేస్తున్నది అనేది పబ్లిక్ వాదన. కాబట్టి వాటిని కూడా మేము పరిష్కరించడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.